ఉగాదిని తెలుగు సంవత్సరాది అని అంటారు. తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజును ఉగాదిగా జరుపుకుంటాము. ఉగాది అనే పదం యుగాది అనే పదం నుంచి వచ్చింది. అనగా సంవత్సరంలో మొదటి రోజు చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకోబడుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. పాపులను శిక్షించుట, పుణ్యాత్మలను రక్షించుట, ధర్మాన్ని స్థాపించుట, ఇది శ్రీకృష్ణ అవతారం పరమార్థం. ఎప్పుడైతే ధర్మం గాడి తప్పుతుందో, పాపాత్ముల వల్ల పుణ్యాత్ములు ఇబ్బంది పడతారో, పాపులను శిక్షించడానికి, పుణ్యాత్ములను రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి నేను ప్రతి యుగంలో జన్మిస్తానని విష్ణువు చెబుతున్నాడు. పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగలించి సముద్రంలో జాక్కున్నాడు. దాంతో విష్ణుమూర్తి మొదటి అవతారమైన మత్స్యావతారం ఎత్తి సోమకాసురుడిని సంహరిస్తాడు. ఆ తరువాత వేదాలను తీసుకువెళ్ళి బ్రహ్మకు అప్పగిస్తాడు. ఈరోజే చైత్రశుద్ధ పాడ్యమి. వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజుగా ఈ రోజును గుర్తిస్తారు. అదే రోజు బ్రహ్మ సృష్టిని సృష్టించడం మొదలుపెట్టాడు. అలా బ్రహ్మ సృష్టిని సృష్టించే రోజుని ఉగాదిగా పిలుచుకుంటున్నాం. ఈ ఉగాది పండుగ మహాభారత కాలం నుంచి జరుపుకుంటూనే ఉన్నారు. ఉగాది పండుగ రోజు నుంచే తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రోజున శుభకార్యాలు ప్రారంభించేందుకు శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతారు. ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయం దక్కుతుందని చాలామంది నమ్మకం. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం కంటే ముందే లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో ఈ రోజును ప్రారంభిస్తారు. మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఈ పండుగను వివిధ పేర్లతో పిలుస్తారు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలో ఉగాది అని, మహారాష్ట్రలో గుడిపడ్వా అని, తమిళనాడు పుత్తండు అని, కేరళ కోళ్ళ వర్షం అని పిలుస్తూ ఉంటారు. వసంత ఋతువు ప్రారంభమైన రోజున ఈ రోజున షడ్రుచులను కలిపి పచ్చడి తయారు చేసి తింటూ ఉంటాం. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చూడండి. పర్వదినాలలో తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి నివాసం ఉంటారట. ఆ పండుగ రోజులలో తలకు నూనె రాసుకొని తలస్నానం చేస్తూ లక్ష్మి, గంగామాత అనుగ్రహం పొందుతామని పెద్దలు చెప్తున్నారు. చింతపండు, ఉప్పు, కారం, వేప పువ్వు, మామిడికాయలు తగిన మోతాదులో మనకు రుచికి తగినట్టుగా కలిపి తయారు చేస్తారు. షడ్రుచులు గల ఈ పచ్చడినే ఉగాది పచ్చడి అని అంటారు. ఆ సంవత్సరం జరిగే ముఖ్యమైన సంఘటనలను జ్యోతిష శాస్త్రం ద్వారా పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరంలో మన స్థితిగతులను ముందే తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆ సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే 5 అంశాల గురించి ప్రస్తావిస్తారు. ఉగాది రోజు జరిగే కవి సమ్మేళనంలో సాయంకాలం కవులందరూ ఒక చోట చేరి కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఇందులో కవితలు, పద్యాలు పాడుకోవడం జరుగుతుంది. అందుకే ఈ ఉగాది తెలుగువారికి అందరికీ ప్రత్యేకమైనది. ఇది ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.